తెనాలిలో బంగారు నగల చోరీకి పాల్పడుతున్న నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2,80,000 రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కరీముల్లా తెలియజేశారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో చోరీ కేసుల వివరాలను ఎస్ఐ షేక్ కరీముల్లా తెలియజేశారు. వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,80,000 రూపాయలు విలువ చేసే 45 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిర్రావూరుకు చెందిన వెంకట వాసు ఈ ఏడాది జూలై 11వ తేదీన అర్ధరాత్రి సమయంలో బహిర్భూమికని బయటకు రాగా అతన్ని బెదిరించి మెడలో ఉన్న 2 బంగారు చైన్లు, చేతికి ఉన్న 2 ఉంగరాలను నిందితులు చోరీ చేసినట్లు తెలిపారు. అట్లాగే నాజర్పేటకు చెందిన కాంతి శ్రీరామ్ ఇంట్లో నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన దుండగలు బీరువాలో ఉన్న 2 బుట్టపోగులు అపహరించుకు వెళ్లినట్టు తెలిపారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను బురిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ వద్ద ఈరోజు అరెస్టు చేసినట్లు ఎస్ఐ కరీముల్లా తెలిపారు. నిందితుల్లో ఒకడైన పార్దు అనే వ్యక్తిపై అనేక స్టేషన్లు చాలా కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి వన్ టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడమైంది. 11/7/24లో నైట్ 2ంటికి వెంకట వాసు అనే అతను చంద్రావుకు సంబంధించిన అతను బయట మల విసర్జన మూత్ర విసర్జన కానీ బయటకు వస్తే అతన్ని బెదిరించి నలుగురు కలిసి అతని మెడలో ఉన్న 2 చైన్లు అలాగే 2 ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్. అలాగే కాంతి శ్రీరామ్ అనే అతను నాదర్పేటకు సంబంధించిన అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న 2 కమ్మలు బుట్ట కమ్మలు దొంగలించబడాయని ఒక రిపోర్టు. ఈ 2 రిపోర్టులు తెనాలి వన్ టౌన్లో రిపోర్ట్ చేశాక క్రైమ్ నెంబర్ 193/200 క్రైమ్ నెంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైంది. దర్యాప్తులో ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీడియేటర్ను తీసుకుని వెళ్ళి వాళ్ళని వెంబడించి పట్టుకున్నాం. వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు ఒక చైను, ఒక నల్లపూస దండ, ఒక జత బుట్టకమ్మలు, 4 చిన్న ఉంగరాలు, ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి వాటన్నింటినీ వీడియో రికార్డ్ చేసుకుని కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం. తెనాల్లో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు మొత్తం దగ్గరగా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పార్దు అనే అతను దుగ్గిరాల్లో 1, కొల్లిపల్లిలో 2, తెనాల్లో రూరల్ స్టేషన్లో 1, తెనాలి వన్ టౌన్లో 3, వేటపాలెంలో 4 కేసులు, అలాగే మా దగ్గర 2 కేసులు. ఈ కేసులతో పాటు తెనాలి 3 టౌన్లో కేసులో ప్రాపర్టీ కూడా ఒకటి రికవర్ చేయడమైంది. పార్దు అనే అతను చేపురంలో గంజాయి కేసు, అలాగే ఒక స్కూటీ దొంగలించిన కేసులో కూడా పార్దు అనే అతను ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళకి కేసు గురించి సంబంధించిన ఎస్హెచ్ఓలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు పీటీ వారెంట్ వేసుకొని వాళ్ళు దర్యాప్తుని కొనసాగిస్తారు. వీళ్ళని పాలాద్రి కాలువ బురిపాలెం రోడ్లో పట్టుకున్నాం 3. మొత్తం మనకు పోయింది 26, ఒక 16. మనకు ఈరోజు మనం రికవరీ చేసింది సుమారు 2,80,000, మొత్తం 45 గ్రాములు.